మమ్మీ ఏం చేస్తున్నావు? టమాటో పికిల్. ఓకే, ఏమేమి ఇంగ్రీడియంట్స్ చెప్తావా? ఏంటది? మన గార్డెన్లోవి. ఓ వావ్, చాలా బాగా కాసాయి మమ్మీ. ఇవన్నీ అవే. ఓకే, ఫస్ట్ పాన్ పెట్టుకున్నాను, హీట్ చేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాను. ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్తావా? మరి చెప్పు. నేను తాలింపులు ఏమి వేయను, జస్ట్ హీట్ అయ్యాక ఆయిల్, చిల్లీ. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి చిల్లీ అన్నీ వేసేసుకోవాలి. వేసే మరి. ఇంకా ఆయిల్ తీసుకోవాలి. స్లిట్ క్లోజ్ చేసేసుకోవాలి. ఎన్ని మినిట్స్? ఓకే, 5 minutes అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూసి మొత్తం మగ్గిపోయింది, సరిపోతుంది. ఆ మిర్చి మొత్తం అయిపోయినాయని తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నా. ఇప్పుడు టమాటాసు, కొత్తిమీర, కొంచెం చింతపండు వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్తో మగ్గితేనే బాగుంటుంది టేస్ట్. అది ఒకసారి ఫ్లేమ్ హై పెట్టేసుకొని కొంచెం మిక్స్ చేసి మిక్స్ పెట్టేసుకున్నాం. ఇది మగ్గే తర్వాత ఏం చేయాలి? మగ్గే లోపల మనం ఆనియన్స్ మిక్సీలో వేసుకున్నవి, ఈ వెల్లుల్లిపాయలను, జీలకర్ర, గల్లులుప్పు వేసి మిక్సీ పెట్టి లైట్గా పక్కన పెడతాం. 10 minutes మగ్గిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు చూపిస్తాను. 2 minutes వెయిట్ చేయి. కొంచెం చల్లగా, మరీ మెత్తగా కాకుండా ఇలా ఆడుకోవాలి. వావ్, బాగా కనిపిస్తుంది చూడ్డానికి అయితే. వావ్, టమాటో పచ్చడి రెడీ. ఇట్లా చేసుకోవాలి. అయిపోయింది. మా మమ్మీ చేసే పచ్చళ్ళు మా మమ్మీ చేసే పచ్చళ్ళు అంటే నాకు చాలా ఇష్టం, మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం. బట్ కారంగా ఉందంటారు అంతే. బట్ ఇప్పుడు అంతా బాగుంది. నాకు అన్నం పెట్టిస్తావా? టేస్ట్ చేస్తావా? వావ్, వేడి వేడి అన్నం పచ్చడి. వావ్ వావ్. తినిపించినా తింటావా? నీ ఇష్టం. నెయ్యేనా? నెయ్యి కూడా వేయి బాగా. వావ్, నెయ్యి మమ్మీ భలే ఉంది, పూసగా. ఇంట్లోనే చేసింది. అమ్మమ్మ చేసింది. అమ్మమ్మ కాదు, సుసి. సుసి చేసింది. సూపర్ ఉంది. పచ్చడి నాకితే